నమస్తే అండి. చెప్పండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా! ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగనా? చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాం. ఎందుకండి? ఆయన చేసిన పనులు ఈ భారతదేశంలో ఏ సీఎం కూడా చేయలేదండి. ఈ భారతదేశంలో ఏ సీఎం కూడా చేయలేదు. మన కంట్రీని చూసి వేరే కంట్రీ కూడా నేర్చుకొని చేశారు తప్ప ఇప్పుడు వరకు చేసిన సీఎంలు ఏ సీఎం చేయలేదండి అంటే ఆయన. ఏం మంచి జరిగింది? ఏం కొత్తగా అనిపించింది? ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి ఈ ఆయన పాలనలో ప్రతి ఇంటికి ₹1,00,000 ప్రతి ఇంటికి అందించుకున్న వాళ్ళే కానీ అందించుకున్న వాళ్ళు లేరండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నాను. అంటే పథకాలన్నీ అందరికి అందుతున్నాయి. ప్రతి ఇంటికి ఈ ఇంటికి అందలేదని చెప్పినోడు ఎవ్వడూ లేడండి. ఈ ఊరే కాదు మన రాష్ట్రంలో ఎవ్వరూ లేరండి. అంటే ఇప్పుడు ఈ పేదలకు వచ్చే పథకాలని అడ్డుకుంటున్నారు కదా! టీడీపీ వాళ్ళు రాకుండా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఇంకా అతను అడ్డుకుండేది ఏమీ లేదండి. కాకపోతే ఒక సచివాలయం స్టాఫ్ని అదే ఇప్పుడు వాలంటీర్లు తీసేశాడు. పెన్షన్లు రాకుండా చేశారు. కాకపోతే పెన్షన్లు రాకుండా చేసినా ఏదోలా తీసుకుంటారు కానీ కాకపోతే తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ ఉంటే బాగున్నా నేను. అదే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది అదే చేస్తారు. ఫస్ట్ నుంచి చేసే పాలన అడ్డుకోవడం తప్ప ఇంకా ఆయన చేసేది ఏం లేదు. ఈవేళ జగన్ గారు సీఎం అవ్వడం కన్ఫర్మ్. 175 సీట్లు తెచ్చుకోవడం కూడా కన్ఫర్మ్గా ఇప్పుడు జగన్ గారు వస్తే మీ భూములు అమ్మేస్తారు, మీ భూములు తాకట్టు పెడతారని చెప్పేసి ల్యాండ్ టైటిల్. తల్లిది పిల్లకి అమ్ముకుండే రైట్స్ లేవండి. ఈవేళ జగన్ గారు వచ్చి మా పాస్బుక్లు మా భూములు అమ్మేసుకుంటారంటే ఈవేళ ఇరు ప్రజలు కూడా ఎవరూ లేరండి. అందుకనేసి ఓన్లీ ప్రతి నాయకుడు ఏ నాయకుడు వచ్చినా ఆయన ఫోటో మాత్రం ప్రతి బ్యాగ్ మీద ఉంటుంది, బుక్ మీద ఉంటుంది, అన్ని వాటి మీద ఉంటుంది. ఈవేళ ఎవరు అంత అమాయకులు లేరండి. ఇలాంటి ప్రచారం చంద్రబాబు చేస్తున్నాడు కదా, మరి చంద్రబాబు మాటలు జనాలు నమ్ముతారా లేదంటే జగన్? జగన్ గారికి నమ్ముతారండి. తిన్నవాడు ఎప్పుడు మర్చిపోడండి. అందుకని జగన్ గారికి నమ్ముతారండి. ఆయన ఎప్పుడు దొంగ పరిపాలన దొంగ మాటలే తప్ప ఆయన ఎవరో నమ్మరండి. అభివృద్ధి పథకాలు ఏమన్నా ఎలా ఉన్నాయండి? అభివృద్ధి పనులు చాలా బాగా చేశారండి. హెల్త్ సెంటర్ కట్టించారు, వైఎస్ఆర్ కాలనీ ఇచ్చారు, ఇంటి పట్టాలు ఇచ్చారు, ప్రతి ఇంటికి పెన్షన్లు ఇచ్చారు, సచివాలయం కట్టించారు, రైతు భరోసా కేంద్రం కట్టించారు, పంచాయతీ ఆఫీసు